ఎవరికైనా సరే ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాలి. మన పిల్లలకైనా సరే ఎంతవరకు చెప్పాలో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత చాలా మంచిది ఆరోగ్యానికి. మన మానసికంగా దృఢంగా ఉండాలి. మన విశ్వాసంతో మనం పనిచేయాలి. ఎవరి కింద లొంగకూడదు. తర్వాత మన కాన్ఫిడెన్స్ ఎప్పుడు కూడా మనకి తోడుగా నిలబడి మన విజయానికి తోడవుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఏది మంచి ఏది చెడు అనేది నీ వరకు నువ్వు ఉంచుకో. ఇతరులకు తెలియజెప్పాల్సిన అవసరం లేదన్నమాట. వాళ్ళు వినకపోతే వాళ్ళ కర్మ అంతే. వాళ్ళకి దెబ్బ తగిలినప్పుడు నొప్పి తెలుస్తుంది. ఆ నొప్పి తెలిసినప్పుడు ఓహో ఎందుకు చెప్పారు పెద్దవాళ్ళు అని చెప్పి అప్పుడు ఆలోచిస్తారనమాట. కాబట్టి లౌక్యంతో ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. మనం అందరం